నమస్కారం, నేను మీ గుర్రాల నాగరాజు, RM9 న్యూస్. ప్రజా సమస్యల పరిష్కారమే శ్వాసగా ఆలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పర్యటనలు హోరెత్తుతున్నాయి. పెట్రోల్ ధరల భారంపై సైకిల్ ఎక్కి ఆలేరు ఎమ్మెల్యే నిరసన తెలిపారు. నేరుగా వంగపల్లి నుండి సైకిల్పై మోటకొండూరు మండల కేంద్రానికి నేడు చేరుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సాధబాధకాలను తెలుసుకోవడమే కాకుండా కొత్తగా మండల కేంద్రంలో నిర్మిస్తున్న ప్రభుత్వ కార్యాలయాల పనులను స్వయంగా తనిఖీ చేశారు. ఇక మండలంలో ఉన్న కాటపల్లి మోటకొండూరు రోడ్డుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ రాబోయే 9 నెలల్లో రోడ్డు పనులు పూర్తి చేస్తామని అధికారుల సాక్షిగా మాట ఇచ్చారు. అనంతరం మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సైకిల్ యాత్ర ముగించి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. చివరగా కాటపల్లిలో ఓ ఫిల్టర్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. भाई बहुत लेट हो गया। हाँ सबसे बड़ा हाँ రౌండ్ అప్ లేట్ అనిపిస్తుంది వరకు లేట్ అనిపిస్తుంది ముందు ఈ వారం లెఫ్ట్ రైట్ మన వల్ల చూరుందా నీకు పోటీతత్వంగానే ఉన్నాయి, మంచిగా జరుగుతున్నాయి పనులు. ఆఫీసులు కూడా తొందరనే కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు ఈ 6 నెలల్లో మొత్తం సాధన స్టడీ చేయాలి. మొత్తం కంప్లీట్ అంటారు మన పని మనం చేద్దాం. అయితే లేదన్నా ఆల్రెడీ వాళ్ళు డిపార్ట్మెంట్ ఏమన్నారంటే పైన స్లాబ్ వెయిట్ కింద దస్తున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. పొద్దున మాట వస్తుంది, అన్న మాట వస్తే మన మాట వస్తుంది. తొందరపడేది దాన్ని సీసీ అయిపోయిన తర్వాత షార్టర్లు వస్తున్నాం. రేపు పొద్దున బాక్సులు ఫిల్ చేసాం. తర్వాత మనకు ఈ నెల స్లాబ్ పడుతుంటాం పిల్లర్లు అయిపోతే వారం రోజులు సెంట్రీ కొడతారన్న. అంతే, వారం రోజులు సెంట్రీ కొడతారు. రెడ్ మిక్స్ వాళ్ళే కదా వచ్చేది, ఆర్ఎన్సీ వస్తాం పైకి. ఇప్పుడు కింది పని గట్టిది అన్నట్టు. బ్రిడ్జ్లు అయితేనేమో డైరెక్ట్ అది ఒకటేసారి కూడా ఆర్ఎన్సీతో పోసేది. కాబట్టి ఇది ప్రతి రూమ్ వైజ్గా కొలతలు ఉంటాయన్న. బిల్డింగ్ ఎంత ఏదైనా ఒక తేడా అయినాక ఇంకా తిందర కానీ వస్తుంది. రేపు పొద్దున మాట వస్తుంది. అట్లా ధాన్యం వచ్చిన ఉంది. వీళ్ళకు లారీలు వస్తే వాటి రెండు పంపిన ఆడియో గారు 2 వచ్చాయి. రోజు 2 వస్తాడు చూడు. ఈ మన రాగేది కలెక్టర్ ఆఫీస్ మన శివ మిల్లోడు మొత్తం 3 రోజుల కోసం కూడా తీస్తున్నాడు. వాళ్ళు ఎందుకు కొంచెం వార్నింగ్ చేయండి. మన బొమ్మరాం కూడా ఇబ్బంది పెట్టాడు. ఆ శివములు ఇబ్బంది. ఇంకోటి ఇక్కడ ఏఎంసీ గోదాం ఉంది, 50,000 బస్తాలు పడతాయట మూటకొండూరులో. మన ఆలేరు అవన్నీ జంగం పోతే కొంచెం పొలం ప్యాక్ అదంతా క్లియర్ అయింది. ఇప్పుడు 4 సంటలు, ఇది 5వ సంట విజిట్ చేస్తున్నా. పైపేట పర్లేదు కానీ మన మూటకొండ హెడ్ క్వార్టర్ ఇబ్బంది ఉంది. రోజుకు 2 లారీలు తగ్గకుండా పెట్టు అన్నా. ఇంపార్టెంట్, ఒక్కొక్క రైతు సుమారు 100 బస్తా 100 పుట్ల పైన ఉన్నాయి. ఇప్పుడు 15 రోజుల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. స్పెషల్ పెట్టు. ఓకే సార్, ఆ భువనగిరికి తగ్గి ఆలోచన పేద కాన్షియస్, మేము పేదోళ్ళం కదా. లేట్ స్టార్ట్
మూడకొండ అదృష్టం అన్ని ఆఫీసులు మన దగ్గరే చెప్తున్నారు. 10 ఏళ్ల నుంచి కూడా ఎవరు చేయలేదు, మీరు చేసిర్రు, అది మాకు చాలు. ఈ ప్రజాప్రభుత్వం కదా. రమేష్, ఈ కాంటాక్ట్ ఎవరు కలుపు ఒకసారి. వాటర్ కొడుతుండ రోజు రెండు వచ్చిన రోజు 2 వస్తాడు చూడురి. ఈ మన రాగిరి కలెక్టర్ ఆఫీస్ ముంగన శివ మిల్లోడు మొత్తం 3 రోజులకు వస్తారు తీస్తున్నాడు. వాడిని ఎందుకు కొంచెం వార్నింగ్ చేయండి. మన బొమ్మరాము కూడా ఇబ్బంది పెట్టిండు ఆ శివములు ఇబ్బంది. ఇంకోటి ఈడ ఏఎంసీది గోదాము ఉంది, 50,000 బస్తాలు పడతాయట మూటకొండలో. ఇప్పుడు మన ఆలేరు బాబు అన్ని జంగం పోతే కొంచెం కొలంపేక అదంతా క్లియర్ అయింది. ఇక ఇప్పుడు 4 సెంటర్లు, ఇది 5వ సెంటర్ విజిట్ చేస్తున్నా. మైపేట పర్లేదు కానీ మన మూటకొండ హెడ్ క్వార్టర్ ఇబ్బంది ఉంది. రోజుకు 2 లారీలు తగ్గకుండా పెట్టు అన్నా. ఇంపార్టెంట్, ఒక్కొక్క రైతు సుమారు 100 పుట్ల పైన ఉన్నాయి. ఇప్పుడు 15 రోజుల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. స్పెషల్ దృష్టి పెట్టు. ఓకే జర ఆ భువనగిరికి తగ్గి ఆలేదు జర. పేద కాన్షియస్, మేము పేదోళ్ళం కదా. అదే జర పేదోళ్ళది మీ భువనగిరి పోచంపల్లి అంటే జర క్లోజ్ అయిందా? జర ఆలేరు ఎక్కువ దృష్టి పెట్టా. భువనగిరి వాళ్ళకి జర బాగున్నోళ్ళు, మేము ఆలేరు పేదోళ్ళము. రైట్ అన్న, రైట్. ఎట్లుంది యారుట మండలం, ఎట్లుంది కొనుగోలు? ఎక్కడైతే ఇబ్బంది లేదు కదా. మొత్తం గుట్టలు ఎన్ని కొనుగోలు సెంటర్? ఐకేపీ ఎన్ని, పిఎస్సీ ఎన్ని? మొత్తం నువ్వు అన్నిటికీ కాల్ చేసి 1 o'clock రిపోర్ట్ తీసుకో. ఎంతవరకు ఎన్ని పోయినాయి, ఇంకెన్ని ఉన్నాయి, ఎన్ని లారీలు అవసరం ఉన్నాయి. రెగ్యులర్గా లారీలు వస్తున్నాయా లేదా? ఇప్పుడే నేను కలెక్టర్ తోటి ఆడియోతో మాట్లాడినా. నువ్వు మొత్తం 12 గంటల వరకు అన్ని సెంట్రల్ రిపోర్ట్ తీసుకో. ఇది ఆరుగూడెం కదా, మైపేట. అదే చూసిన రిజిస్టర్లో నీ సంతకం ఉంది. అట్నే కొన్ని సెంటర్లు విజిట్ చేసి అన్ని సెంటర్లో రిపోర్ట్ ఎందుకు తీసుకో. ఎందుకంటే ఇంత కొనుగోలు చేస్తున్నా ప్రతిపక్షాలు ఏది దాన్ని ఉల్టా చేస్తున్నాయి. సరే వాళ్ళు ఏమన్నా వాళ్ళు అనుకుంటారు కానీ మన పని మనం చేయాలా. రైట్, నాకు 1 వరకు మొత్తం అన్ని సెంటర్ రిపోర్ట్ ఇవ్వు. రైట్. నవభారత నిర్మాత, భారత రత్న, సాంకేతిక యుగంలో గాంధీ పలికినటువంటి రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులర్పించి యువతకు స్ఫూర్తిదాయకం. టెక్నాలజీ రంగంలో, ఐటీ రంగంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలకల్లా ముందు వరుసలో నిలిపినటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిని ఘనంగా నివాళులర్పించి ఆయన లేని లోటు ఇలా భారతదేశంలో పుట్టినట్టుగా కానుంది. ఈరోజు టెక్నాలజీ రంగంలో మరి ముందు చూపుగా ఆయన టెక్నాలజీ రంగానికి, ఐటీ రంగానికి పెద్దపీట వేసి ఇలా యువతకు ఎంతో ఉపాధి కల్పించినటువంటి ఆ మహనీయుడు ఆదర్శంగా యువత ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. భారతదేశాన్ని టెక్నాలజీ రంగంలో ముందుంచినటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని మోటకొండ మండలంలో ఘనంగా నిర్వహించి ఆయన ఘనంగా నివాళులర్పించి భారతదేశ ప్రజలు ఆయనకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు. టెక్నాలజీ రంగంలోనే కాదు, యువతకు ఒక స్ఫూర్తిదాయకంగా రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. కాబట్టి ఇలా భారతదేశం మొత్తం కూడా ఆయన ఘనంగా నివాళులర్పించి ఆయన చూసినటువంటి మార్గంలో నడవాలని, యువత కూడా సన్మార్గంలో నడిచి ఐటీ రంగంలో ఇంకా కూడా ఎత్తున మార్పులు ఇస్తున్న సందర్భంలో ఆ రోజు ఆయన ఐటీ రంగానికి పెద్దపీట వేసింది. కాబట్టి ఇలా భారతదేశం ప్రపంచ దేశాలతోటి పోటీ పడేటట్టు మన ఆ నాయకుని ముందు చూపు ఆలోచనలే ఇలా మనందరికీ మార్గదర్శనం చేసింది. కాబట్టి ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ప్రత్యేకంగా నివాళులర్పించడం జరిగింది. భారతరత్న రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా మోటకొండ మండలంలో పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమం నిర్వహించి ఈరోజు మోటకొండ హెడ్ క్వార్టర్లో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆయన జయంతి వరకు ఇక్కడ విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించుకొని ఆ విగ్రహాన్ని
ఆగస్టు 20 తారీఖున మోటకొండూరు హెడ్ క్వార్టర్లో రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతామని చెప్పి మాట ఇస్తూ, రాజీవ్ గాంధీ గారు దేశానికి ఐటీ రంగంలో, టెక్నాలజీ రంగంలో ఎంతో పెద్ద ఎత్తున ఆయన ముందు చూపుతోటి ఇలా ప్రపంచ దేశాలతోటి భారతదేశం పోటీ పడే విధంగా చేసిన మహనీయుడు కాబట్టి ఆయన ఆశయాలు నెరవేరుస్తూ ఇంకా ఐటీ రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలకెల్లా పోటీపడే దేశంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో మరి ఆ మహనీయుని విగ్రహాన్ని మోటకొండూరు హెడ్ క్వార్టర్లో వచ్చే ఆగస్టు 20 తారీఖున పెడతామని చెప్పి మాట ఇస్తూ ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మోడీ నియంతృత్వ పాలన, కార్పొరేట్ స్థాయిలో కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసి పేదోళ్ళ నడ్డి విరిసే విధంగా ఇలా మోడీ భారతదేశంలో పరిపాలన సాగిస్తున్నాడు. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ అయిన ఒక మాట. మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎలక్షన్ల కంటే ముందు ఈ భారతదేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన మరుసటి రోజు నుంచే రోజు రోజుగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి పేదోడిని అడ్డు విరుస్తున్నాడు. మరి అలా ఈ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల పేదోడి మీదనే గుదిబండగా మారుతుంది. వీటి వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి పేదోళ్ళకే భారం అవుతుంది తప్ప ఉన్నత వర్గాలకు ఎక్కడ కూడా ఇబ్బంది కాదు. మరి ఏదైతే మోడీ నిరంతృత్వ పాలనకు, నిరంకుశ పాలనకు నిరసనగా గత 10 రోజుల నుంచి ఆలేరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా డీజిల్, పెట్రోల్ బండ్లు వాడకుండా సైకిల్ ర్యాలీతోటి మొన్న యారుట శ్రీ లక్ష్మణస్వామి పాదాల నుంచి సోమేశ్వర టెంపుల్ కొలంబియా దాకా సైకిల్ యాత్ర చేయడం, ఈరోజు యారుట స్వామివారి కాంచెల మోటకొండూరు ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఎంపికైనటువంటి మోడీ గారు మరి రాజ్యాంగాన్నే మార్చాలే, మాకు 400 సీట్లు ఇరి రాజ్యాంగం మార్చంటే భారతదేశ ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే అత్యవసర మెజార్టీ తోటి ఇలా అడ్డదారిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఇలా ప్రభుత్వం ద్వారా పేదోళ్ళను అడ్డి విరిసి రోజు రోజుకు డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతున్నందుకు నిరసనగా ఒక నెల రోజుల పాటు పెట్రోల్, డీజిల్ బండ్లను అవాయిడ్ చేసి సైకిళ్ల మీద అవసరమైతే ఈవీఎంల మీదనే ఆలేరు వర్గం మొత్తం తిరుగుతా అని చెప్పి మాట ఇచ్చి వారానికి ఒక మండలం మొత్తం కూడా స్ఫూర్తిగా మనందరం డీజిల్, పెట్రోల్ ధర తగ్గించేంత వరకు కూడా మోడీకి నిరసనగా ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఆ ద్వారా ఇలా మోటకొండూరు హెడ్ క్వార్టర్లో వివిధ కార్యక్రమాల్లో కూడా సైకిల్ ద్వారా రావడం, ఇక్కడ గ్రామ సర్పంచులు, మండల నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా దీంట్లో పాల్గొని దీన్ని దిగ్విజయం చేసినందుకు పేరున ధన్యవాదాలు. ఈ మద్దతుతో పార్టీ కులాల మధ్య, మతాల మధ్య సిచ్చు పెట్టి ఇలా ఓట్లు దండుకొని పేదోడి నడ్డి విరిసే విధంగా మోడీ పాలన ఉంది కాబట్టి దానికి నిరసనగా మేము సైకిల్ ర్యాలీ చేపట్టాం. తప్పకుండా మోడీ మెడలు వంచైనా పెట్రోల్, డీజిల్ ధర తగ్గిస్తామని చెప్పి అక్కడ మా ఎల్ఓపి నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇలా ప్రజల కోసం ఎన్నో సంక్షేమాలు ఇచ్చి పేద ప్రజల కోసం పాటుపడుతుంటే కేంద్రం మనం కట్టే ట్యాక్స్లతోటి, మనం కట్టే జిఎస్టీ తోటి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ బీజేపీ ప్రాంత రాష్ట్రాలకు ఎక్కువ నిధి ఇచ్చి ఇలా తెలంగాణకు మండి చేయి చూపిస్తున్నారు. మరి తెలంగాణ 8 మంది ఎంపీలు ఇచ్చేపట్టుకునే కదా కేంద్రంలో మీరు అధికారంలో వచ్చారు. అధికారంకి వచ్చినాక కేంద్రం తెలంగాణకు మొండి చేయించి మరి పేద మధ్యతరగతి మీద ఈ గుదిబండగా మారినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ తగ్గించాలని చెప్పి ఆలేరు నుంచే పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాలు, సైకిల్ ర్యాలీ కార్యక్రమాలు రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉధృతం చేసి బీజేపీ మెడలు వంచి పేదోళ్లకు గుదిబండ లేకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి ఇలా ప్రజలు కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఇలా మోటకొండలో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీని సక్సెస్ చేసిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.